కొంచెం 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 వెనక్కి కొంచెం వెనక్కి. ఓకే చూడకోకుండా ఉండేవాళ్ళు కూడా బోళ్ళని మంది ఉన్నారు. బాబు గారు వచ్చిన తర్వాత అడుక్కునే పరిస్థితి ఉండదు, మంచిగా ఆడి కాళ్ళ మీద ఆడే బతుకుతున్నాడు. ఎవరి మీద ఆధారపడకోకుండా ఏజెంట్ బండి నెంబర్ నేను మాట్లాడుతా చెప్తా 2 మాటలు. గ్యాస్ బండ్లు వచ్చినాయా? గ్యాస్ బండ్లు వచ్చినాయి. 10th అమ్మా, బాగా చదివించండి. స్కూల్ టైం అవుతుంది. కార్యక్రమం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి నెల 1వ తారీఖు తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే దీనికి సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మచిలీపట్నంలో ఈరోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు కొనకల నారాయణరావు గారు, అలాగే బండి రామకృష్ణ గారు, అదేవిధంగా సూడిశెట్టి బాలాజీ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు, బాబా గారు, ఇలా పెద్దలందరూ కలిసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంయుక్తంగా అధికారులని సమన్వయం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తారు. దాదాపు 64 లక్షల మందికి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ప్రతి నెల దాదాపు 2,730 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపాయలు అందిస్తున్నాం. అంటే సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు అందిస్తున్నాం. ఫస్ట్ తారీఖు ఒక ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇస్తున్నాం. పండగ వచ్చినా ఏదొచ్చినా ఒకరోజు ముందే ఇస్తూ, అదే కాకుండా ఈరోజు కృష్ణా జిల్లాలో దాదాపు 2,30,000 మందికి దగ్గర 73% ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. బందర్ పట్టణంలో కూడా దగ్గర 18,000 పెన్షన్లు ఉన్నాయి. 18,000 పెన్షన్లు కూడా ఈరోజు ఉదయానికి 83% ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. బందర్ మండలం దాదాపు 12,000 ఉన్నాయి. 12,000 పెన్షన్లు కూడా ఇప్పటికీ 73% అయిపోయింది. మధ్యాహ్నానికి 100% పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అటు ఇప్పుడే సోదరుడు చెప్తా ఉన్నారు, 100% బెడ్ రెడన్ అయిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు, అటు క్రానికల్ డిసీజెస్ ఇప్పుడు కిడ్నీ పేషెంట్ కూడా ఇచ్చాం 10,000 రూపాయలు. అదేవిధంగా వితంతువులకి, వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 64 లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే ఇంత అమౌంట్ కూడా ఇచ్చే పెన్షన్లు ఇటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా చూసుకున్న అవన్నీ కూడా 1,000 రూపాయల లోపే ఉన్నాయి. హర్యానా మాత్రం ఒక 2,000 ఇస్తుంది, అది కూడా తక్కువ నెంబర్కి ఇస్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున మరి పేదలకు ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా ఆదాయ వనరులు పెంచుకుని ఇవి అందించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి నెల ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. మొన్ననే తల్లికి వందనం వేసాం. రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇవాళ హౌసింగ్ కూడా ఇప్పుడే 2,50,000 రూపాయలు హౌసింగ్ ఇల్లు కట్టుకుంటామంటే ముందుకు వస్తే ఉచితంగా 2,50,000, అలాగే మెప్మా నుంచి కానీ ఇతర రూపాయలు కానీ దగ్గర 1,50,000 2 లక్షల రూపాయలు పావలా వడ్డీకి ఇచ్చి 5 లక్షల రూపాయలు దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకుంటాక కూడా ప్రభుత్వం 2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, కొంత సపోర్ట్ కూడా చేస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.